ఫ్రెండ్స్, ఈరోజు మనం గుంటూరు మార్కెట్ సెంటర్లో ఉన్నటువంటి హిందూ కళాశాలకు మనం ఇచ్చేసి ఉన్నాం. ఈ కళాశాలలో ఉన్నటువంటి స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు ఇక్కడ టాలెంట్ ఎగ్జిబిషన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి కన్వీనర్గా మేడం దీప్తి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. మేడం గారు, గుడ్ మార్నింగ్. మేడం, ఈ కార్యక్రమం ద్వారా అంటే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం ద్వారా మీరు ఎటువంటి మెసేజ్ని ఇవ్వబోతూ ఉన్నారు? ఏ రకంగా విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఈ ప్రదర్శన ఆకట్టుకునేలా ఏర్పాటు చేసి ఉన్నారు? అలానే ఈ కాలేజ్ అభివృద్ధికి సంబంధించి మీరు చెప్తున్నటువంటి అప్లైడ్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ లేదా వివిధ రకాలైనటువంటి కోర్సులు, వాటిల్లో మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు, వాటి గురించి బ్రీఫ్గా ఒక 2 నిమిషాలు మా వ్యూవర్స్కి చెప్పండి. Good afternoon, sir. So, myself Deepthi, working as a lecturer in Hindu College in Allied Sciences Department. సో మేము వచ్చేసరికి 6-7 ఫిబ్రవరి రోజున ఫెస్ట్ ఒకటి కండక్ట్ చేశామండి, సవిష్కార్ అనే నేమ్తో. సో దీంట్లో అప్లైడ్ సైన్సెస్కి చెందిన విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ నాలెడ్జెస్ని బాగా షేర్ చేశారండి. సో కంప్యూటర్స్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి చక్కగా రోబోటిక్స్ తయారు చేశారు. పిల్లలే చాలా ఇంట్రెస్టెడ్గా వాళ్ళు ఎంతో ఎంతూజియాజంతో చాలా రోబోట్స్ని ప్రిపేర్ చేశారు. సెన్సార్స్ని యూజ్ చేసుకుని రోబోట్స్ తయారు చేశారు. ఇంకొకటి వచ్చేసరికి నార్మల్ వాయిస్ కమాండింగ్తో రోబోట్స్ని తయారు చేశారు. సో అవును సార్. అంటే దీని ద్వారా ఎటువంటి నాలెడ్జ్ని మనం అప్కమింగ్ విద్యార్థులకు ఇవ్వబోతూ ఉన్నాం, అది బ్రీఫ్ చేయండి. ఫ్యూచర్ స్కోప్ అనేది మనకి చాలా ఉందండి. చాలా మంది ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ పక్కన పడేసి ఈ అప్లైడ్ సైన్సెస్ వైపు స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు అడుగులు వేసే విధంగా మీరు వాళ్ళని ఎట్లా మోటివేట్ చేయగలరు ఈ ప్రదర్శన? అందరూ కేవలం డాక్టర్స్ గానో ఇంజనీర్స్ మాత్రమే ఫ్యూచర్ ఉందని అనుకుంటారండి. కానీ స్టూడెంట్ వైజ్గా వచ్చేసరికి మనకి ఫ్యూచర్ చూస్తే అపార్ట్ ఫ్రమ్ ద డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ చాలామంది ఇప్పుడు వెల్ సెటిల్డ్ వాళ్ళల్లోకి వచ్చేసరికి అప్లైడ్ సైన్సెస్ ముందు రంగంలో ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ టెక్నాలజీని కనుక తీసుకుంటే ఫారిన్ కంట్రీస్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ సెక్టార్స్కి వెళ్ళొచ్చు. ఇండస్ట్రియల్ సెక్టార్స్లో క్వాలిటీ మేనేజ్మెంట్ సెక్టార్ అనేది చాలా పెద్ద పోస్ట్ అండి. సెన్సరీ పర్స్పెక్టివ్ అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఆల్సో వన్ ఆఫ్ ద లీడింగ్ ఇండస్ట్రీస్. సో మన ఇండియాలో కూడా ఫస్ట్ మనము డిఫెన్స్ తర్వాత ఎక్కువగా డబ్బులు స్పెండ్ చేస్తుంది ఫుడ్ మీదే. సో ఆ ఫుడ్ని మనం ప్రాపర్గా స్టోర్ చేసుకోలేకపోతున్నాం మన కాన్సెప్ట్తో. మనం ఇప్పుడు కొత్తగా చాలా షెడింగ్ మెకానిజమ్స్ కానివ్వండి, వాటర్ హార్వెస్టింగ్ మెకానిజమ్స్ కానివ్వండి, తర్వాత డ్రిప్ మెకానిజమ్స్ కానివ్వండి, స్ప్రింక్లర్ మెకానిజమ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్స్ని కూడా డెవలప్ చేస్తున్నారు. సో ఇవే కాకుండా కొత్తగా వచ్చిన సెక్టార్స్లోకి వచ్చేసరికి మనకి డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు అందరం చూస్తున్నాం. ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ ఫర్ ఆన్లైన్ పర్చేసింగ్. వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ద డైరెక్ట్ వెళ్ళి ఎవరు కొనట్లేదు కూడా. సో ఆన్లైన్ పర్చేసింగ్లోనే ఎక్కువగా పర్చేస్ చేస్తున్నాం. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎంత బాగా పెరిగిందో మనకి తెలుసు. సో ఎవ్రీథింగ్ మనం ఏదైనా ఒకటి మనం స్ప్రెడ్ చేయాలన్నా కూడా ఇట్ ఈస్ మెయిన్లీ త్రూ ద మీడియా. ఎక్కువగా మనం దాంతోనే స్ప్రెడ్ చేయగలుగుతున్నాం. సో అపార్ట్ ఫ్రమ్ దట్ డాక్టర్స్, ఇంజనీర్స్ అనేది మాత్రమే కాకుండా అప్లైడ్ సైన్సెస్ తీసుకున్న వాళ్ళ యొక్క ఫ్యూచర్ కూడా చాలా బెటర్గా ఉంటుందండి. హై పేయింగ్ శాలరీస్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో ఇన్ బ్రీఫ్గా ఎవరికైనా డౌట్స్ ఉన్నా సరే మా వరకు వస్తే ఎవ్రీ ఫ్యాకల్టీ విల్ గివ్ ఏ క్లీన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ఫ్యూచర్ నీడ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చి ఉన్నాం. మేము నిన్న ఈవేళ ఈ కళాశాలలో ఈ ప్రదర్శన అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వేలాది మందిగా విద్యార్థులు అనేటువంటి వాళ్ళు వచ్చి ఈ ప్రదర్శనని తిలకించడం జరుగుతుంది. ఇప్పుడు మన ముందు డిఫరెంట్ కాలేజీ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. మనకి ఫ్రమ్ ఉమెన్స్ కాలేజీ నుంచి వచ్చున్నారు, గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీ నుంచి. అమ్మ, ఈ ప్రదర్శనకి సంబంధించి మీరు అబ్జర్వ్ చేసినటువంటి అంశాలు, ఈ ప్రదర్శన కోణంలో 2 విషయాలు తెలియజెప్పండి. ఎలా ఉంది ఈ ప్రదర్శన? ఆకట్టుకునే విధంగా ఉందా? సో ఇలాంటివి ఇంకా భవిష్యత్తులో ఏర్పాటు చేయాలి. తద్వారా ఏర్పాటు చేయడం ద్వారా మరింత మంది మోటివేట్ కావడానికి అవకాశం ఉంటుందా? అలా ఉందా? ఓకే, థ్యాంక్ యూ. ఇది విద్యార్థుల యొక్క ఒపీనియన్ ఇది. ఆ తర్వాత ఇక్కడ మనకి కళాశాల ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. వారితో కూడా 2 నిమిషాలు మనం ఈ విషయానికి సంబంధించి మాట్లాడదాం. యూట్యూబ్ ఛానల్ నుండి ఇక్కడికి వచ్చున్నాం సార్. మనం ప్రస్తుతం హిందూ కళాశాల ప్రిన్సిపాల్ గారు అయినటువంటి డాక్టర్ పి మల్లికార్జున ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి
ఈ ప్రదర్శనకు సంబంధించి ఈ ప్రదర్శన అనేటువంటి దాంట్లో ప్రదర్శిస్తున్నటువంటి అంశాలు ఏంటి, ఎటువంటి సమాచారాన్ని మనం విద్యార్థి లోకానికి అందించబోతూ ఉన్నారు ఈ ప్రదర్శన ద్వారా. ఇప్పటివరకు ఈ ప్రదర్శనలో సందర్శించినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క అభిప్రాయాలు, అదే క్రమంలో మనం ప్రిన్సిపాల్ గారి యొక్క అభిప్రాయాన్ని కూడా మనం తీసుకుంటూ ఉన్నాం. వారి మాటల్లో ఈ ప్రదర్శన యొక్క లక్ష్యాన్ని వారు మనకి తెలియజెప్తారు. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. ఇది యాక్చువల్గా సవిష్కార్ అంటే ఎగ్జిబిషన్ ఆఫ్ టాలెంట్. ఈ ప్రోగ్రామ్ని డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అంటే మాకు యాక్చువల్ చెప్పాలంటే డిపార్ట్మెంట్ ఆఫ్ దీంట్లో హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అని కానీ, అలాగే అగ్రికల్చర్ బ్రాంచి, అలాగే హార్టికల్చర్ బ్రాంచి ఇవన్నీ ఉన్నాయి. అలాగే కంప్యూటర్కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి, డేటా సైన్స్ బ్రాంచి, ఈ బ్రాంచెస్ అన్నీ టోటల్గా ఒక 16 బ్రాంచెస్ కలిసి ఈ సవిష్కార్ ఎగ్జిబిషన్ ఆఫ్ టాలెంట్ అనే దాన్ని ఒక 2 days ప్రోగ్రామ్గా కండక్ట్ చేస్తున్నారు. ఈ 2 days ఈ ప్రోగ్రాంలో మనకి స్టాల్స్ కనుక చూసినట్టయితే యాక్చువల్గా హెల్త్కి సంబంధించిన స్టాల్స్ కొన్ని ఉన్నాయి. అలాగే ఏంటంటే మన నర్సరీ అంటే ఆల్మోస్ట్ ప్లాంట్స్ హార్టికల్చర్ ఉంది. అలాగే అగ్రికల్చర్ వాళ్ళ ఉన్నాయి. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్ కనుక తీసుకున్నట్టయితే మన ఆర్టిఫిషియల్ కానీ డేటా సైన్స్ కానీ వీళ్ళందరూ ఏంటంటే రోబోట్స్ గేమ్స్ కానీ ఇవి కానీ పెట్టారు. ఈ ప్రోగ్రాము అంటే మాకు నిన్న ఇవాళ వచ్చిన పబ్లిక్ టాక్ ఏంటి, పబ్లిక్ రెస్పాన్స్ కానీ పబ్లిక్ టాక్ ఏంటంటే యాక్చువల్గా చాలామంది బయట నుంచి నిన్న ఆల్మోస్ట్ ఒక 800 స్టూడెంట్స్ ఫ్రమ్ అవర్ కాలేజ్ అండ్ ఫ్రమ్ అవుట్ సైడ్ విజిట్ చేశారు. ప్రస్తుతం మనం ప్రదర్శనలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సందర్శకులు ఉన్నారు. వీళ్ళు బహుశా వీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారమ్మా మీరు? ఉమెన్స్ కాలేజ్, గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్. జూనియర్ కాలేజ్ ఆర్ డిగ్రీ కాలేజ్? డిగ్రీ కాలేజ్. ఏం చదువుతున్నారు మీరు? ఇంటర్. ఏ గ్రూప్? సిజే. మీరు? ఓకే. ఇక్కడ మీరు ఇచ్చేసినటువంటి ఉద్దేశం ఏంటి చెప్పండి. ఏం చూశారు, మీరు నేర్చుకున్నటువంటి అంశం ఏంటి ఈ ప్రదర్శన ద్వారా? చెప్పండి. 1 or 2 sentences చెప్పండి, పర్లేదు. మీరు ఏం గమనించారు ఈ ప్రదర్శన ద్వారా, ఏం నేర్చుకోవాలనుకున్నారు? ఓకే. రిగార్డింగ్ ప్లాంటేషనా? ఓకే. ఇంకా మల్టీమీడియా గురించి తెలుసుకోవడం కోసం వచ్చున్నారు వీరు. ఇంకా సో మీరు సందర్శించారా మల్టీమీడియా స్టాల్ని? చూసారా అక్కడ ఉన్నటువంటివన్నీ? అవేర్నెస్ వచ్చిందా మీకు? సో రైట్, ఇది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క స్పందన. అంటే మల్టీమీడియా అండ్ యానిమేషన్ కోర్సుకు సంబంధించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తితో, అట్లానే అగ్రికల్చర్ కోర్సుకు సంబంధించి వీరు అవగాహన కలిగించుకోవడం కోసం ఇక్కడికి వచ్చామని చెప్తూ ఉన్నారు. ఇది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక గ్రౌండ్ రిపోర్ట్. అలానే ఇక్కడ మనకి కేంద్రీయ విద్యాలయ పిల్లలు ఉన్నారు. కేంద్రీయ విద్యాలయ నల్లపాడు స్కూల్ నుంచి వచ్చున్నారు ఈ పిల్లలంతా. ఏం చదువుతున్నారు అమ్మ మీరు? 6th క్లాస్. నువ్వు? 6th. రైట్. ఈ ప్రదర్శనకు వచ్చున్నారు కదా, ఇక్కడ ఏమేమి అబ్జర్వ్ చేశారు మీరు? క్రియేటివిటీ. అండ్ వాట్ వే? క్రియేటివిటీ ఇన్ విచ్ సబ్జెక్ట్? అగ్రికల్చర్. దెన్ ఇంకా సైన్స్ అంటే ఏ సైన్స్ కావాలి నీకు? బాటనీనా, జువాలజీనా, కెమిస్ట్రీనా, బయోటెక్నాలజీనా, బయోకెమిస్ట్రీనా, ఫిజిక్స్? రైట్. ఓకే. ఇంకా భవిష్యత్తులో ఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? అమ్మా, ఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నావు? డిగ్రీ అట్లా చేస్తావా? డిగ్రీ చదువుతావు. ఏ కోర్స్ చేస్తావు? ఏ కోర్సులో జాయిన్ అవుతావు? సైన్స్. ఓకే. బయాలజీ. రైట్. సో ఇక్కడ ఈ కేంద్రీయ విద్యాలయ పిల్లల్ని మనం గమనిస్తే వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇప్పటికే వివిధ రకాలైనటువంటి స్టాల్స్ అనేటువంటి వాటిని సందర్శించున్నారు. మనకి ఆల్రెడీ వారు ఇక్కడికి రావడం ద్వారా, అంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శనలో ఏవైతే కోర్సులు ఎగ్జిబిట్ చేయడం జరిగిందో వాటిల్లో మేము ఆసక్తి అనేటువంటి దాన్ని కనపరుస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మేము అటువంటి కోర్సులో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి తెలియజెప్తూ ఉన్నారు. సో దిస్ ఈజ్ ది జేవీస్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.